2024 సంవత్సరంలో జరిగిన ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి సర్కార్ అధికారం చేపట్టిన తర్వాత అనేక కీలకమైన ప్రాజెక్టుల్లో కదలిక వచ్చింది. కూటమి ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ కేంద్రంలో అధికారంలో ఉన్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అనేక కీలకమైన ప్రాజెక్టులకు కూడా అనుమతులు ఇచ్చింది, నిధులు మంజూరు చేసింది. అవి ఇప్పటికే ప్రారంభ దశలో ఉన్నాయి. మరో కీలకమైన నిర్ణయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కూడా తీసుకుంటోంది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ సుదీర్ఘమైన తీర ప్రాంతం ఉన్న రాష్ట్రం. గుజరాత్ తర్వాత అత్యంత సుదీర్ఘమైన తీర ప్రాంతం ఉన్న రాష్ట్రం. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి 6 పోర్టులు అంటే విశాఖపట్నం, కాకినాడ, మచిలీపట్నం, రామాయపట్నం, కృష్ణపట్నం, తాజాగా ఇప్పుడు కాకినాడ సెజ్లో రూపుదిద్దుకుంటున్నటువంటి మూలపేట గ్రీన్ పోర్ట్. ఈ 6 పోర్టులకు సంబంధించి 6 కొత్త పారిశ్రామిక నగరాలను ఏర్పాటు చేయాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. అందుకు సంబంధించి ఒక ప్రణాళిక కూడా సిద్ధం చేసింది. ఏపీ మ్యారిటైమ్ బోర్డుకి ఒక సూచన కూడా చేసింది, ఒక ఆదేశాలు కూడా ఇచ్చింది. ఏంటంటే 100 కిలోమీటర్ల రేంజ్లో ఒక జోన్ ఏర్పాటు చేసి 25 కిలోమీటర్ల రేంజ్లో పూర్తిగా ఈ పారిశ్రామిక నగరాలకు ఏర్పాటుకు అవసరమైనటువంటి భూములు సేకరించాలి, దానికి సంబంధించిన ప్లాన్ సేకరించాలని కూడా రూపకల్పన చేయాలని కూడా ఆదేశించిన పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి ఇప్పటికే పూర్తి స్థాయిలో ప్రణాళికలు కూడా సిద్ధం చేస్తూ ఉన్నారు. 25 కిలోమీటర్ల మేర ఒక ప్రాంతాన్ని సెలెక్ట్ చేసుకుని ఈ ప్రాంతంలో మౌలిక వసతులు అంటే పోర్టు కేంద్రంగా జరిగేటువంటి కార్యకలాపాలకు సంబంధించి ఒక మౌలిక వసతులు కల్పించాలి. అక్కడే హౌసింగ్ సంబంధించి అంటే నివాస ప్రాంతాలతో పాటు బిజినెస్ ప్రాంతాలు, అదేవిధంగా ఆఫీస్ ఏరియాలు, అదేవిధంగా గోడౌన్స్ వంటి భారీ సెటప్లు కూడా అక్కడ చేయాలి. భారీ అంచనాలతో ఈ ప్రాజెక్ట్ అయితే రూపుదిద్దుకుంటుంది. దీన్ని బట్టి చూస్తూ ఉంటే మరొక 6 నగరాలు కాకినాడ పూర్తిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏర్పడే అవకాశం ఉంది. కాకినాడ కావచ్చు, ఇటు మచిలీపట్నం కావచ్చు, వైజాగ్ కావచ్చు, నెల్లూరు కావచ్చు. ఇవి కాకుండా ఈ నగరాలను ఆనుకునే సరికొత్త నగరాలు ఏర్పాటయ్యే అవకాశం కనిపిస్తోంది. 25 కిలోమీటర్ల మొత్తం 25 కిలోమీటర్ల రేడియస్లో ఈ నగరాలు ఏర్పాటు కాబోతున్నాయి. 100 కిలోమీటర్ల రేడియస్లో కూడా కొన్ని పరిశ్రమలు ఏర్పాటు చేయాలి. దీనికి సంబంధించి ఏపీఐఐసికి ఆ బాధ్యతలు అప్పగించాలని కూడా చూస్తూ ఉంది. ఈ 100 కిలోమీటర్ల రేంజ్లో కూడా పోర్టుగా అనుసంధానంగా ఏర్పడేటటువంటి పరిశ్రమలు కావచ్చు, గోడౌన్స్ కావచ్చు, లేదంటే అందుకు అనుగుణంగా పనిచేయడానికి కార్యాలయాల ఏర్పాటుకు కావచ్చు, పూర్తి స్థాయిలో ఏర్పాట్లు అయితే చేస్తూ ఉంది. దీనికి సంబంధించి ఒక ప్రైవేట్ ఏజెన్సీ ద్వారా మొత్తం ఈ ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేయాలి. డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ రూపొందించిన తర్వాత దానికి రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించిన తర్వాత అక్కడ ఉన్నటువంటి అడ్డంకులను ఏ విధంగా అధిగమించి ఈ నగరాల ఏర్పాటు అనేది సాధ్యమవుతుందో అనేది కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నారు. అయితే మరోవైపు చూసుకుంటే దీనికి సంబంధించి కీలకమైనటువంటి ప్రాజెక్టు ఏర్పాటు దశలో ఉండగా అక్కడ స్థానిక గ్రామాలు ఏవైతే ఉంటాయో ఈ గ్రామాలను కూడా పట్టణీకరణ చేయాలి. పట్టణీకరణ చేయడం ద్వారా అక్కడ ఉన్నటువంటి ప్రజల స్థితిగతులు మారుతాయి, అదేవిధంగా వాళ్ళ జీవన ప్రమాణాలు మారుతాయి అనే ఉద్దేశం కూడా రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తూ ఉంది. దీంతోపాటు వేలాది సంఖ్యలో ఉపాధి కూడా అక్కడ వ్యాపారాల నిమిత్తం కూడా చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. స్థానికులకు పూర్తి స్థాయిలో దీనికి అవకాశం కల్పించడంతో పాటు P4 పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ఆధ్వర్యంలో ఇవైతే చేసేందుకు కూడా రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తోంది. దీన్ని బట్టి చూసుకుంటే రానున్న 20 ఏళ్ళు అంటే 2047 విజన్ డాక్యుమెంట్ ఏదైతే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విడుదల చేశారో దానికి అనుగుణంగానే రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు చేస్తుందనే విషయం పూర్తిగా మనకు అర్థమవుతాం.